హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. నా పేరు సత్యనారాయణ. ప్రజెంట్ మీరు ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో ఇది వచ్చేసి ఎగ్జిట్ నెంబర్ 4A దగ్గరలో ఉన్న మనకు పూరి జగన్నాథ్ టెంపుల్ అండి. ఈ టెంపుల్కి నియర్ బై అంటే మనకి ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మీరు చూస్తున్నారో ఇది వచ్చేసి మనకు సర్వీస్ రోడ్ అనమాట. ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్. ఈ సర్వీస్ రోడ్కి ఆనుకొని ఉండే విధంగా ఒక లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్ అయితే నేను ముందుకు వస్తున్నాను. ఈ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంటుంది ఏంటి అనే కంప్లీట్ డీటెయిల్ చూపెడతానండి. మనకు ఓఆర్ఆర్ సర్వీస్ అండర్ పాస్ ఉంటుంది. అండర్ పాస్కి నియర్ బై మనకి ప్రాజెక్ట్ ఉంటుంది అనమాట. మీకు ఈజీగా ఉండడానికి లొకేషన్ పరంగా వెళ్ళడానికి ఈ పూరి జగన్నాథ్ టెంపుల్ అయితే చూపెడుతున్నాను. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి ఎగ్జిట్ నెంబర్ 4A మల్లంపేట ఏదైతే ఉందో దాని దగ్గర నుంచి కూడా చాలా నియర్ బై అనేది మనకి ప్రాజెక్ట్ అనేది ఉంటుంది అనమాట. ఇటు 4Aకి అండ్ 4కి మధ్యలో మనకి ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. ఒకసారి ప్రాజెక్ట్ లొకేషన్ దగ్గరికి వెళ్దాం, ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది చూద్దాం పదండి. ప్రజెంట్ ఇప్పుడు నేను ఉన్న ప్లేస్ వచ్చేసి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 4కి 4Aకి మధ్యలో ఉన్న అండర్ పాస్ దగ్గర ఉన్న ఈ రోడ్ నుంచి మనం స్ట్రైట్గా 1 కిలోమీటర్ వెళ్ళినట్టయితే ఎగ్జిట్ నెంబర్ 4 వస్తుంది. ఇటు ఏదైతే మనకు బ్యాక్గ్రౌండ్లో మీకు ఇంతకుముందు పూరి జగన్నాథ్ టెంపుల్ ఇవన్నీ ఈ రూట్లో వస్తాయన్నమాట. ఈ రూట్ 2 రూట్లకు కనెక్టివిటీతో ఉండే విధంగా మనకి ఇక్కడ వచ్చేసి విల్లా ప్రాజెక్ట్ ఉంటుంది. ఈ సర్వీస్ రోడ్ నుంచి కనుక చూసుకున్నట్టయితే ఈ రూట్లో మనం వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. ఒకసారి ప్రాజెక్ట్ ఇన్సైడ్ ఇప్పుడు ఏదైతే మనకు బ్యాక్గ్రౌండ్లో రోడ్ కనిపిస్తుందో ఈ రోడ్లో నుంచి కొంచెం జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే జస్ట్ 100 మీటర్స్ దూరంలోనే మనకి ప్రాజెక్ట్ అనేది ఉంటుందన్నమాట. ఒకసారి మీకు ప్రాజెక్ట్ దగ్గర చూపెడతానండి. ప్రజెంట్ ల్యాండ్ ఏ విధంగా ఉంది, ప్రజెంట్ వర్క్ స్టేటస్ ఏ విధంగా జరుగుతుంది. ఇది కంప్లీట్గా మనకి హెచ్ఎండి వచ్చిన ప్రాజెక్ట్ అండి. ఆల్రెడీ హెచ్ఎండి అప్రూవ్డ్, అన్ని అప్రూవల్స్ తోటి ప్రాజెక్ట్ అయితే వర్క్ అయితే స్టార్ట్ చేశారు. దీనికి సంబంధించిన ప్రైస్ డీటెయిల్స్ కూడా అన్నీ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తామండి. అంతేకాకుండా ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నాయని కింద డిస్క్రిప్షన్లో కంపెనీ వాళ్ళ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ కూడా మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఒకసారి ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్దాం పదండి. ఇది వచ్చేసి మన ప్రాజెక్ట్ మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుంచే మనం ప్రాజెక్ట్ లోపలికి అయితే ఎంటర్ అవుతాము. ఇప్పుడు ఏదైతే కనిపిస్తుందో ఇది మనకు ప్రజెంట్ అయితే మనకు లోపలికి వెళ్ళడానికి వర్క్స్ అయితే జరుగుతున్నాయి అనమాట. రోడ్ వర్క్స్ ఇన్సైడ్ అవన్నీ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. మీకు ఒకసారి ఇన్సైడ్ కూడా చూపెడతాను పదండి. ఇదే అండి మన ప్రాజెక్ట్. ప్రజెంట్ అయితే ఇక్కడ మనకు ఒక చిన్న అండర్లో బ్రిడ్జ్ వర్క్స్ అయితే జరుగుతుంది. ఇప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్లో ఏదైతే చూస్తున్నారో ఇదే వచ్చేసి మన ప్రాజెక్ట్ ల్యాండ్ అనమాట. ఈ టోటల్ ప్రాజెక్ట్ కనుక చూసుకున్నట్టయితే మనకు 6.8 acres మనకి ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. మనకి ఇది కంప్లీట్గా హెచ్ఎండి అప్రూవ్డ్ వచ్చిందండి. మనకి ఇందులో వచ్చేసి ప్రజెంట్ రోడ్ వర్క్స్ కటింగ్ వర్క్స్ అయితే అన్నీ కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు ప్రజెంట్ అయితే కనుక చూసుకున్నట్టయితే ఇందులో వచ్చేసి మనకు 168 and 200 స్క్వేర్ యార్డ్స్ ఉంటాయండి. 168 స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి 2650 SFT వస్తుంది. 200 స్క్వేర్ యార్డ్స్ కనుక చూసుకున్నట్టయితే 3015 SFT తోటి మనకి ఇందులోనైతే సైజెస్ అయితే ఉంటాయన్నమాట. ప్రైస్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే ఈ ఏరియాలో కనుక చూసుకున్నట్టయితే ది బెస్ట్ ప్రైస్ అయితే ఈ ప్రాజెక్ట్ వాళ్ళు అయితే ఇస్తున్నారు. అంతేకాకుండా మనకి ఇప్పుడు ప్రజెంట్ అయితే ప్రాజెక్ట్కి అయితే అప్రూవల్ కూడా వచ్చాయి. మనకు కనెక్టివిటీ పరంగా చూసుకున్నా కానీ ఇటు ఓఆర్ఆర్ కానీ 2 ఓఆర్ఆర్లు కూడా కనెక్టివిటీకి మధ్యలో మనకి ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. ఇటు అమీన్పూర్ కానీ బీరంగూడ కూడా చాలా నియర్ బైనే ఉంటుంది. మన ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో మన ప్రాజెక్ట్ ఆనుకుని ఉన్న రోడ్లో నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళినట్టయితే మనకు అమీన్పూర్ రోడ్ కనెక్టివిటీ అనేది వస్తుంది. అంతేకాకుండా మనకు బీరంగూడ అండ్ కృష్ణారెడ్డిపేట ఈ రోడ్ కనెక్టివిటీతో పాటు ఇటు మనకు మియాపూర్ ఎక్స్ రోడ్ నుంచి కనుక చూసుకున్నట్టయితే ఎగ్జాక్ట్గా ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు 8 to 9 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. అంతేకాకుండా మనకు బాచుపల్లి ఎక్స్ రోడ్, మల్లంపేట, ఓఆర్ఆర్ ఇవన్నింటి కనెక్టివిటీ తోటి ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. ఈ ప్రాజెక్ట్ సంబంధించిన ఇంకెటువంటి డీటెయిల్స్ అంటే ప్రైస్ డీటెయిల్స్ కానీ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే ఒకసారి కింద డిస్క్రిప్షన్లో చెక్ చేయండి. అంతేకాకుండా మీకు ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నాయని కింద కంపెనీ వాళ్ళ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి. కంపెనీ పర్సన్ మీకు కాంటాక్ట్ అవుతాడు. కంప్లీట్ డీటెయిల్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మీరు ఒకసారి నార్మల్గా చూడొచ్చండి. రోడ్ వర్క్స్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా మనకైతే దానికి రోడ్స్ అయితే కటింగ్స్ అయ్యాయి అనమాట. ఈ విధంగా ప్రజెంట్ మీరు టోటల్ కనుక చూసుకున్నట్టయితే మనకు 6.8 acresలో టోటల్ ఓవరాల్గా అయితే ప్రాజెక్ట్ ఈ విధంగా ఉంటుంది అనమాట. టోటల్ ల్యాండ్ అయితే క్లీన్ ల్యాండ్ తోటి మనకి ప్రాజెక్ట్ అయితే ఉంటుంది అనమాట. ఇందులో మనకు రెడీ టు కన్స్ట్రక్షన్. ఇందులో వచ్చేసి మనకు ఇంకొక 10 to 15 days లోపు అయితే టోటల్ ఎక్స్కావేషన్ వర్క్స్, విల్లా వర్క్స్ అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ప్రజెంట్ అయితే ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ కావాలని కింద డిస్క్రిప్షన్లో కంపెనీ నెంబర్ కాంటాక్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి విల్లా ప్రాజెక్ట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.